అమరావతి ఉద్యమం అనేది ఈరోజు 1500 రోజులు చేరుకుందండి. ఇంతటి సుదీర్ఘ ఉద్యమం అనేది ప్రపంచంలో ఎక్కడ కనీవిని ఎరగని విషయం. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే వారికి ఇంత కరుణ, జాలి, వారికి స్పందించే గుణం ఉంటుంది. కానీ ఇక్కడ క్రూరమైనటువంటి మొండి వైఖరి కలిగినటువంటి ఒంటెద్దు పోగొట్టగలిసిన జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి ఒక శాపంగా, ఒక శనిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎలక్షన్ ముందు అమరావతిలోనే రాజధాని ఉంటుందని, దాన్ని నేను కొనసాగిస్తా అని చెప్పి నేను కానీ నా సహధర్మచారిని మీరందరూ ఎన్నుకున్నటువంటి ప్రియతమ నాయకురాలు డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి కానీ మేము తిరిగినప్పుడు ఏం చెప్పాం అంటే, జగనన్న వచ్చినా సరే రాజధాని ఇక్కడే ఉంటుందని, ఇది రాష్ట్రానికి రాజధానిగా ఎదుగుతూ మన సంపదను సృష్టించే ఒక చక్కటి కేంద్రంగా మారుతుందని మేము నమ్మాం కాబట్టి ప్రజలకు చెప్పాం. కానీ ఎలక్షన్ గెలిచిన వెంటనే, అంటే తెలుగుదేశం కంచుకోటగా ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యున్సీలో మేము గెలవడం అనేది అత్యంత నమ్మశక్యం కానటువంటి విషయం. అయినా సరే మేము చెప్పిన మాటలు కానీ, మా యొక్క విశ్వసనీయత కానీ, మేము చెప్తున్నటువంటి విధానం కానీ నచ్చి ప్రజలు ఓటేశారు. వాళ్ళ గొంతు కోస్తూ, ప్రజల గొంతే కాదు ఎమ్మెల్యే గొంతు అంటే శ్రీదేవమ్మ గొంతు కానీ, మా గొంతు కానీ, ఆ మద్దతుగా ఉన్నటువంటి మా అందరి గొంతులు కోస్తూ 3 రాజధానులు అనే ఒక 3 ముక్కలాటాన్ని ఆయన తెరపైకి తీసుకొచ్చారు. అందులో నిజం లేదు. 3 ముక్కలాటలో కేవలం అమరావతిని ధ్వంసం చేసే ఒక దృష్టికోణం ఉంది తప్పితే ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా డెవలప్ చేయడు. వైజాగ్లో నేను డెవలప్ చేస్తా అన్నాడు, ఆయన చేసింది ఏం లేదు. అక్కడ భూములను కాజేశాడు, వేలాది ఎకరాలు కొనుక్కొని వాటిని లక్షల కోట్లుగా మార్చుకున్నాడు తప్పితే వైజాగ్ కూడా అతను డెవలప్ చేసింది ఏం లేదు. అమరావతిని ధ్వంసం చేయడం, వైజాగ్లో ఆయన భూములు కొనుక్కోవటం, కర్నూలు న్యాయ రాజధాని అన్నాడు, అక్కడ ఏమి న్యాయ రాజధాని లేదు, హైకోర్టు లేదు, ఏమి లేదు. దానికి కావాల్సిన ప్రతిపాదనలు కూడా కేంద్రానికి పెట్టకపోవడం వల్ల మనకు అర్థమైంది ఏంటంటే ఇదొక బూటకపు వాదన. ఆయన ఒక మోసగాడు, ఒక కుట్రదారుడు, ప్రజలను వంచేసేటువంటి నయవంచకుడు. అలాంటి వారి పాలనలో ఎట్టి పనులు అమరావతి అభివృద్ధి కాదని, 1500 రోజులు కాదు కదా, ఇంకా ఎన్ని రోజులున్నా సరే ఇతని వల్ల కాదు. కాబట్టి ఇతను పదవి దిగిపోవాల్సిందే. ఇతనికి అర్హత లేదు. ఇతను ముఖ్యమంత్రిగా మనము ఒక భ్రమలో ఆయన ఎన్నుకున్నాము. తండ్రి యొక్క వైఎస్ఆర్ యొక్క ఆ గుడ్ విల్ వల్ల ఈయనకి ఓట్లేశారే తప్పితే ఈయన చేసింది ఏమి లేదు. ఈయనకి పరిపాలన అనుభవం లేదు, ఇతనికి అటువంటి దక్షత లేదు, సామర్థ్యం లేదు. కేవలం దాచుకోవడం తప్పితే 32 కేసుల లోపల నిందితులు ఉన్నటువంటి ఒక ఆర్థిక నేరగాడు లేక తీవ్రవాది ఆయనకు మనం రాష్ట్రం యొక్క తాళాలు అప్పగించామే. మరి అది కూడా మన తప్పే. మన ఆ రోజు నమ్మడం కూడా మన తప్పే. మరి తగిన శాస్తి మనకు జరిగింది. ఎప్పటికైనా సరే ఈ నష్టము, ఈ పాపము, దీనికి ఒక విమోచన ఉండాలి. అదే ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లోపల జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడం, వైసీపీ పార్టీ రూపాయలు లేకుండా చేయడం, సముద్ర గర్భంలో సమాధి చేయడం, ఆయనకు ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవకుండా చూడడం, అది మనం చేయాల్సిన ప్రథమ కర్తవ్యం. మళ్ళీ చంద్రన్న రావాలి. ఎవరి మీద మనస్ఫూర్తిగా అమరావతి మొదలైందో అది కొనసాగాలి. కళల రాజధానిగా, ప్రజా రాజధానిగా, దేవతలు నడియాడిన ఈ అమరావతిలో మళ్ళీ ఆయన రావాలి. ఇక్కడున్న నిర్మాణాన్ని కొనసాగాలి. పేద ప్రజలు, చిన్న రైతులు, సన్నకారు రైతులు ఇచ్చినటువంటి ఆ భూముల త్యాగం మళ్ళీ ఫలించాలి. తద్వారా ఇదొక ఆర్థిక రాజధానిగా, రాష్ట్రమంతానికి సంపదను సృష్టించేటువంటి, సంపదను పంచేటువంటి ఒక రాజధానిగా ఉండాలి తప్పితే అమరావతి అనేది 29 గ్రామాల యొక్క సమస్య కాదు. ఇది మొత్తం రాష్ట్రానికి సంబంధించిన సమస్య, రాష్ట్రం యొక్క ఆర్థిక సమస్య. కాబట్టి రాష్ట్రం అప్పుల్లో కూరుకుంది. ఇంకా కొత్త అప్పులు తేవాల్సిన అవసరం లేకుండా మనమే సంపద సృష్టించుకున్నట్లయితే అమరావతిలో అలాంటి అవకాశం ఉంది. ఇంత గొప్ప నగరం ఎక్కడా లేదు. ప్రపంచంలో 5 నగరాల్లో అమరావతి ఒకటి అవుతుందని ఆశపడి చంద్రన్న చేసినటువంటి ఆ రూపకల్పనకి వీళ్ళు తిరోధకాలు ఇచ్చి వారి యొక్క సొంత అజెండా చేసుకుంటూ ధనదాహంతో, ధన పిశాచిగా మారి ఎక్కడ డబ్బులుంటే అక్కడ కొట్టేస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ అమరావతి నామరూపాలు చేస్తున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం మట్టి కొట్టుకుపోవాలి. వీరు ఎట్టి పరిస్థితుల్లో కొనసాగడానికి వీల్లేదు. ఎలక్షన్ ఎప్పుడా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వజ్రాయుధం లాంటి ఓటు హక్కుతో జగనన్న ఇంటికి పంపాలని, చంద్రన్న బయటికి మళ్ళీ తీసుకురావాలని, అమరావతి పూర్తి కావడానికి దోహదపడాలని నేను పిలుపునిస్తున్నాను. అమరావతి ఈ రోజుకి 1500 రోజులు చేరుకున్నాం. మేము ఆనాటి గవర్నమెంట్ అడిగితే ఒక పిలుపు మేరకి 34,000 ఎకరాల భూములు ఇచ్చి ల్యాండ్ పూలింగ్ ఇచ్చి మేమేం ఆశించకుండా 5 కోట్ల ఆంధ్రులు పనికొస్తుంది, రాష్ట్రానికి మంచి పని చేసామని మేము సదుద్దేశంతో మేము భూమి ఇస్తే ఈనాటి గవర్నమెంట్ గత 4 సంవత్సరాల నుంచి 3 రాజధానులనే నాటకంతో మమ్మల్ని పెట్టాల్సిన విమర్శలన్నీ పెట్టాడు. ఆయన ఇది చేశాడు, ఇది చేయలేదు అనేది ఏది లేదయ్యా. ఆడవాళ్ళని చూడకుండా, మగవాళ్ళని చూడకుండా పోలీసులను పెట్టి నానా ఇబ్బందులు పెట్టాడు. శాంతి మార్గంలో మేము శాంతియుతంగానే మా భూములు పోయినా, మా వృత్తి పోయినా
రాష్ట్రం కోసం ఈ 1500 అమర దీక్షలు చేస్తా శాంతి మార్గంలో గాంధీ మార్గంలోనే చేసుకుంటా వస్తున్నాం. అది దానికి మేము ధర్మ యుద్ధం చేసుకుంటా వచ్చాం. ఈ ధర్మ యుద్ధం ఫలించిద్దనే నాటికి మేము మొదలుపెట్టిన రోజు నుంచి 100 రోజులు మా పోలేరమ్మ తల్లికి, మా గ్రామ దేవతకి, అన్ని దేవతలకి మొక్కుకొని మేము భూములు ఇచ్చేనాడు అదే చేసాము. మళ్ళీ మాకు కష్టం వచ్చినాడు కూడా ఆ తల్లిని ఏడుకొని, గ్రామ దేవతని ఏడుకొని మేము 100 పొంగళ్ళు దాదాపు చేసి మేము మాకు ఆ తల్లి కాపాడుతుందని రాష్ట్ర ప్రజలు కాపాడుతారు. ఆ అవకాశం వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని గద్ద దింపే రోజు వచ్చింది, దింపుతారు. మాకు జరిగిన అన్యాయం ఈ రాష్ట్రం భారతదేశం ఎక్కడ జరగల, ఎక్కడ ఇంత భూమి రైతును వదల్లా. మేము బంగారం పండే పంటల భూమి ఇస్తే ఆనాడు ఒప్పుకొని, ఈనాడు ముఖ్యమంత్రి అయ్యి ప్రతిపక్ష నేతగా ఒప్పుకొని ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి మమ్మల్ని 33 చెరువులు నీళ్ళు దాపి తెప్పలు పెట్టాడండి. దీని ఫలితం ఆయన అనుభవిస్తాడు తప్పనిసరిగా. జై అమరావతి, జై జై అమరావతి. బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్. మా ఉద్యమం డిసెంబరు 17వ తారీఖున 2021లో మొదలైంది. ఎప్పుడైతే 3 రాజధానులని ప్రకటించారో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మొదలైంది. ఈ 4 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తానే ఉన్నాం. అనేక అరెస్టులతో, అనేక కేసులతో ఎన్నో ఇబ్బందులు పెట్టారు. మా బిడ్డల్ని కనీసం కంటితో చూసుకునే పరిస్థితి కూడా కల్పించకుండా సాయంత్రం పూట 7-8 వరకు పోలీస్ స్టేషన్లో ఉంచారు మహిళల్ని. 6 దాటితే మహిళల్ని పోలీస్ స్టేషన్లో ఉంచకూడదు అసలు చట్ట ప్రకారం. అయితే మమ్మల్ని 7 దాకా ఉంచిన రోజులు కూడా ఉన్నాయి. అయినా కూడా ఎక్కడా వెరవకుండా, దడవకుండా ఈ ఉద్యమాన్ని ఎన్నాళ్ళు కొనసాగించామంటే ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ పాదాభివందనం అండి. ఎవరైతే మాకు సపోర్ట్గా నిలబడ్డారో వారందరికీ కూడా. ఈ 4 సంవత్సరాల నుంచి ఎన్ని వెతలబడ్డా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే వెతలబడ్డాం. ఈ రాజధాని అభివృద్ధి చెందితే ఈ రాష్ట్రం అంతా అభివృద్ధి చెంది వేల ఉద్యోగాల అవకాశాలు వస్తాయి. అలాగే మమ్మల్ని కంటికి నిద్ర లేకుండా, పంటికి ఏకదాటిగా ఏడ్చిన రోజులున్నాయి. పోలీసులను చూసి దడిసిన రోజులున్నాయి. ఎన్నో ఇబ్బందులు పడ్డాము. అయినా కూడా ఈ రోజు వరకు ఎన్ని ఇబ్బందులు పడ్డా ఈ రోజు వరకు నిలబెట్టుకోగలిగామంటే ఇది అందరి సపోర్ట్ వల్లే అయింది. అందరి సపోర్టు ఉంది మాకు. అలాగే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాల్సిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రజలదే. రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పటికైనా ఆలోచించండి. మనం ఏమి కోల్పోయామో, ఏం జరుగుతుందో మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గమనిస్తానే ఉన్నారు. మేల్కోవాల్సిన టైంలో మనం మేల్కోకపోతే ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఏమి నష్టపోయామో రేపు భవిష్యత్ తరాల్లో కూడా అదే నష్టపోవాల్సి ఉంటుంది. నుంచోడానికి, కూర్చోడానికి పొలాలు, స్థలాలతో సహా మొత్తం కబ్జా చేసే పరిస్థితికి వచ్చేసింది ఈ గవర్నమెంట్. ఇప్పటికైనా మేల్కోండి. మేల్కోకపోతే మన సర్వస్వాన్ని మనం కోల్పోవాల్సి ఉంటుంది. ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా మేము ఉద్యమాన్ని అయితే వదలము. ఒకటి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇక్కడున్న రాజధానిలో ఉన్న ప్రజలకు కూడా తెలుసు. తప్పకుండా వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా ఓటు అనే ఆయుధంతో ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పే టైం వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా బట్టల్లోకి నా బట్టలు నొక్కడం వల్ల నేను కాస్త పథకాలు వేస్తే చాలు, విశ్వాసం లేదు, కుక్కల్లాగా వాళ్లే వస్తారు అనుకుంటున్నారు. కానీ అలా అనుకోకండి. మీరేసే పావుల వంతు పథకాల కోసం ఎవ్వరూ ఆశించట్లేదు. ఎప్పుడైతే ఏ రకంగా అయితే మీకు బుద్ధి చెప్పాలో ఆ రకంగా తప్పకుండా బుద్ధి చెబుతారు. ఈ రాష్ట్ర యువతకి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారు. ఆ రాష్ట్ర బిడ్డలకి చదువుకోవడానికి కాలేజీలు లేకుండా చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాజెక్ట్ ని, ప్రతి కంపెనీని తరిమి పోయేదాకా తరిమి కొట్టారు. ఏ విధంగా అయితే మీరు ఈ రాష్ట్ర కాంట్రాక్టులను కానీ ఎవరినైనా సరే ప్రాజెక్టులను కానీ మీరు తరిమి కొట్టారో అదే విధంగా ఓటు అనే ఆయుధంతో ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చేసే నాయకుడు కేసి మిమ్మల్ని కూడా తరిమి కొట్టే రోజు త్వరలోనే ఉన్నాయండి. బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్. అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అండి. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇవాళకి మమ్మల్ని రోడ్డుకి ఇచ్చి మేము రోడ్లు ఎక్కి మా బిడ్డల భవిష్యత్తు, మా భవిష్యత్తు రోడ్ల మీద పడేసి ఇవాళకి 1500 రోజులండి. మేము 1500 రోజుల నుంచి కడుపు నిండా తిండి తిన్న పాపం లేదు, కంటి నిండా నిద్రపోయిన పాపం లేదండి. ఇప్పటికైనా నీకు మానవత్వం ఉందనే మేము అనుకుంటున్నాము. కానీ నాకు మానవత్వం లేదు, నేను పెద్ద సైకోనని నీకు నువ్వే నిర్ణయించుకుంటున్నావు. ఇప్పటికైనా ఒక మాట చెబుతావేమోనని మేము నీ టైం అయిపోయినా నీ నోట ఆ మాట వినాలి. ఎందుకంటే నీ నోటితోనే 3 రాజధానులు అని చెప్పావు కాబట్టి
నీ నోటితోనే ఒకే రాజధాని అమరావతి అదేనని చెప్తావనని నీ నోటితో వినాలని ఒక ఆశతో ఉన్నాం కానీ లేకపోతే నువ్వెందు చెబుతావు, నువ్వెందు ఒరిగెత్తావు, నువ్వెందు పొడుతావని ఇక్కడ మేమేమి ఎదురు చూస్తలేదు. నీ చాప్టర్ అయిపోయింది, నీ చీటి మేము చించదలుచుకున్నాము. మేమే కాదు నీతోటి ఎంతమంది బాధపడి ఉన్నారు, అంగన్వాడీ లేని ఉద్యోగస్తులు ఏంది ఎవరైనా సరే అందరు పేకల దాకా నీ మీద ఖర్చుంది. ఒకవేళ ఇవాళ బయటకు రాకపోవచ్చు, రేపు నీకు ఓటు అనే ఆయుధంతో నీకు బుద్ధి చెబుతారు. 5 కోట్ల ఆంధ్రులారా ఒక్కసారి ఆలోచించండి. మేము ఒక పార్టీ తరఫున మాట్లాడతలా, మన బిడ్డల భవిష్యత్తు మన భవిష్యత్తులు బాగుండాలి, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే మనం మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. అంతేగాని ఇలాంటి 14 నెలలు జైల్లో ఉండ వాళ్ళని ఎన్నుకొని మన జీవితాలు మనం నాశనం చేసుకోవద్దు. ఇవాళ మన బిడ్డల జీవితాలు మనం నాశనం చేసుకుంటున్నాము. ఇవాళ మన పిల్లలు ఎక్కడికన్నా పోయి చదువుకోవడానికి అవకాశం లేకుండా చేశాడు పెద్ద సైకో. ఎందుకంటే మన రోడ్లు నిడిచాడు, మన మీద కేసులు అట్లాగే తిప్పి మన పిల్లల మీద కేసులు పెట్టాడు. ఇవాళ వాళ్ళకి పాస్పోర్ట్ అయినా ఏ శాఖ అయినా బయటకు వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళ మీద ఎన్నో కేసులు ఉన్నాయి. ఇవాళ మా తల్లిని ఎందుకు కొడుతున్నారని మా బిడ్డలు వచ్చి అడిగితే వాళ్ళ మీద కూడా ఎన్నో కేసులు. మీకేం తెలుసని ఏంటండి మాకు ఈ పరిస్థితి? మేము భూములు ఇచ్చి మేము ఇవాళ రోడ్లు ఎక్కి మా జీవితాలు నాశనం చేసుకొని మా బిడ్డల జీవితాలు నాశనం చేసుకొని మాకేంటి కర్మ? మేము రాష్ట్రానికి రాజధాని లేదని రాజధానికి భూములు ఇయటమైనా మేము చేసిన తప్పు. మేము మమ్మల్ని ఉదాహరణ తీసుకొని ప్రభుత్వాలకు దయచేసి ఎవరు కూడా భూములు ఇవ్వద్దు. ఎందుకంటే ఫస్ట్ ట్రిప్ మేము ఇచ్చి మోసపోయాం. దయచేసి మీరు మోసపోవద్దు. మరీ 7 కోట్లు ఒక్కటే చెబుతున్నా, 5 కోట్ల ఆంధ్రులారా మా బాధ ఆలకించండి, మా మొర ఆలకించండి. మనందరం గూటి పక్షులమే. ఎందుకంటే మనందరం జగన్మోహన్ రెడ్డి చేతిలో బాధింపబడ్డ వాళ్ళమే. కాబట్టి అందరం ఒక నిర్ణయానికి వచ్చి ఒక మంచి నాయకుడిని ఎన్నుకుందాం. ఒకటండి, మేము 1500 రోజుల నుంచి మేము రోడ్లు పడి మేము ఏడుతున్నాం కూడా. ఈ సైకో ముఖ్యమంత్రి ఒక్క రోజు కూడా మా దగ్గరకు వచ్చి మా శిబిరాల దగ్గరకు వచ్చి మాట్లాడే పాపం లేదు. మేము వెళ్ళి మా బాధలు చెప్పుకుందాం అనుకోతే మమ్మల్ని పోలీసుల చేత కేసులు పెట్టించి కనీసం దక్కులో బూటు కాలుతుందని వారం రోజులు హాస్పిటల్లో ఉన్నానండి. నేను వారం రోజులు హాస్పిటల్ ఉంది. నానా అవసరపడి నాకు తిండికే తినాలా, బిడ్డలకే పెట్టుకోవాలా, హాస్పిటల్కే పోయాలా. నువ్వు అలా పోలీసుల చేత కొట్టించావు. ఒక్కటే చెబుతున్నా, ఎప్పుడైనా ఇప్పుడు మమ్మల్ని నేర్పించావు, మా ఉసురు నీకు తగలకపోదు. ఈ మహిళల కన్నీటికి మా ఉసురుకి నువ్వు సమాధానం చెప్పాలి. మా ఉసురు అనేది నీకు తగులుద్ది. ఇప్పటికైనా సరే ఆలోచించుకో. బిల్డమరావతి సేవ ఒకటే చెప్తున్నాం, మేము రాజధాని ధర్నాల్లో ఉద్యమాలు చేసే ఆడపడుచులు. మేము ధర్నా చేసి ఆడవాళ్ళని ఎన్ని హింసలు పెట్టారో, ఈ 1500 రోజుల నుంచి మేము ఎన్ని బాధలు పడ్డాము అందరూ ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి, ఇతర రాష్ట్రాలు అందరికీ తెలుసు. మేము పడ్డ బాధలు అట్ట ఎంతో కాదు. మేము పడ్డ బాధలు ఎటువంటి వాళ్ళు ఎవరు పడకూడదు. మీరు ఎక్కడైనా తెలుసుకొని ఆంధ్ర రాష్ట్రం బాగుపడటం కోసం, ఆంధ్ర రాష్ట్ర బిడ్డల కోసం మేము ఎన్నో విధాలుగా బాధలు పడి మేము మా తాత తండ్రులు సంపాదించుకున్న పొలాలు ఇచ్చి వాటికి కూడా మేము ఇల్లు వాకిలు లేకుండా మేము అట్లా తిరుగుతున్నాం. ఎవరికి రాకూడదు. మీరు ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్రం మొత్తం బాగు చేయాలి, మన బిడ్డల భవిష్యత్తులు బాగుండాలని చెప్పి మీరు అందరూ కలిసి ఎవరైతే వస్తే మనకి బాగా ఉంటుంది అనేది ఆలోచించుకోండి. ఒకటే ఆయుధం, ఓటు అనే ఆయుధం చూసుకొని ఓటు వేసి మనకి ఉన్న ప్రభుత్వం ఎంత నాశనం అయితే చేశారో, అంత దుర్మార్గం చేశారో, ఆ దుర్మార్గాన్ని తిప్పికొట్టి ఎక్కడైనా మనం బాగుపడి మన బిడ్డలు బాగుపడేటట్టు చూసుకొని ఓటు ఆయుధాన్ని మీరు జాగ్రత్త చేసుకొని ఓటు వేసి గెలిపించుకొని మనం ఏ ప్రభుత్వం బాగుంటుందో చూసుకొని వేసుకొని ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసుకుంటారు. మరీ ఏడుకొని కోరుకుంటున్నామండి. మేము నమస్కారం చేసి ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తానికి చెబుతున్నాం. ఈ 1500 రోజుల నుంచి మేము ఎన్ని బాధలు పడ్డాము అందరికీ తెలుసు. ఎటువంటి వాళ్ళు పడకూడదు, ఇక ఎవరికి రాకూడదు. ఈ బాధలు ఎవరికి పడకూడదు, రాకూడదు. మేము పడ్డాం కాబట్టి అవి ఊరికి ఇక్కడి నుంచి పోవాల్సిందని మేము కోరుకుంటున్నాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. అమరావతి బిల్డ్ అమరావతి అండి. 1500 రోజులుగా మేము రోడ్ల మీద పడుతున్న కష్టాలు రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. మేము మా బిడ్డల కోసం, మా కోసం కాదండి, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కూడా బాగుంటుందనే ఒక ఆలోచనతో మేము భూములు ఇచ్చాము. మేము ఇచ్చిన భూములకు ఫలితంగా మమ్మల్ని రోడ్ల మీద ఈడ్చారు, పోలీసులతో కొట్టించారు, అసభ్యకరమైన మాటలు మాట్లాడారు. 1500 రోజులుగా మేము రోడ్ల మీద నానా హింసలు పడుతూనే ఉన్నాము. మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేడు. ఈ సీఎం గారు ఫ్లైట్లో తిరగడం తప్ప
6 కిలోమీటర్ల దూరానికి కూడా 12 కోట్లు ఖర్చు పెట్టి ఫ్లైట్లో తిరగడం తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. ఇక్కడ కనీసం అభివృద్ధి చేసింది లేదు, డెవలప్ చేసింది లేదు, ఆయన ఏం చేసిందే లేదు. ఒక రాజధాని డెవలప్ చేయలేని ముఖ్యమంత్రి గారు 3 రాజధానులు ఏం డెవలప్ చేస్తాడు, 3 రాజధానులు ఏం కడతాడు? అదొకటి ఆలోచించుకోండి రాష్ట్ర ప్రజలు. అది తెలుసుకున్నారని మాకు అర్థమవుతుంది. కానీ సీఎం గారు ఒకటి ఆలోచించుకోండి. మీరు ఇప్పటి వరకు మేము ఏడుపు ప్రతి కన్నీటి చుక్క మీకు అది శాపమే తగులుతుందని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. దేవుడు అనేవాడు మా ఎందున్నాడు, న్యాయం మా వైపున ఉంది, న్యాయస్థానం మా వైపున ఉంది. ఖచ్చితంగా మీకు ఈసారి మీకు గద్దె దింపే పరిస్థితి ఉందని చెప్పి మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. మేము ఇది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. సీఎం గారు మీరు ఒకటి ఆలోచించుకోండి. ప్రజలందరూ మీకు వ్యతిరేకంగానే ఉన్నారు. మీరేదో డబ్బులు ఆశ చూపిస్తాం అనుకుంటున్నారు, కానీ మీరు ఇచ్చే డబ్బులు తినేదే కానీ మిమ్మల్ని మార్చే ప్రయత్నం మాత్రం గట్టిగా జరిగిద్ది. మీకు ఇది తగిన శాస్త్రం మేము అనుకుంటున్నాము. మీరు చేసిన పనులు మీరు ఎక్కడ ఎవరిని అందరినీ రోడ్ల మీదకి లాగారు. ఫస్ట్ రైతులుగా మమ్మల్ని రోడ్ల మీదకి ఈడ్చారు, ఉద్యోగస్తులుగా ఈడ్చారు, మాంసాల వాళ్ళని ఈడ్చారు, చేపల వాళ్ళని ఈడ్చారు, కనీసం అంగన్వాడీ టీచర్లను ఈడ్చారు, వాలంటీర్లు అన్నారు, అదన్నారు, ఇదాన్ని గవర్నమెంట్ ఎంప్లాయీలకు జీతాలు వేయడం నీకు చేత కాలేదు. ఇప్పటికి 3 నెలల నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు వేయక వాళ్ళు అల్లాడిపోతున్నారు. నువ్వేం జీతాలు ఇస్తావు ఇంకా అంగన్వాడీ వాళ్ళకి? నువ్వు ఇంకేం పెంచిస్తావు? నువ్వు ఇంకేం చేస్తావు? నువ్వేం డెవలప్ చేస్తావు రాజధానిని? నీ వల్ల కానే కాదు. నువ్వు ఆ గద్దె దింపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇది ఖచ్చితంగా మేము చెప్పగలుగుతాం. సిద్ధంగా ఉండు. నువ్వు కూడా మోటాముల్లే సర్దుకొని సిద్ధంగా ఉండమని మేము చెబుతున్నాం గట్టిగా. జై అమరావతి, బిల్ అమరావతి. సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. 1500 సంవత్సరాల నుంచి మేము ఉద్యమం చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు మనసు మార్చుకోవాలి నాలించి కోరుకున్నాము, కానీ ముఖ్యమంత్రిని మార్చాలని ఇప్పుడు కోరుకుంటున్నాము. ఎందుకంటే ఆయన వచ్చేటప్పుడు మాటలు వచ్చిన తర్వాత లేవు. ఆయన వచ్చాడు కానీ ముఖ్యమంత్రి అయ్యాను, నేను వరకు తీసాను అనుకున్నాడు, కానీ ఏం లేదు. అందుకని చెప్పి మేమే అనుకుంటున్నాము. మనిషి ఆయన మనసు మార్చుకోవాలి ఇన్నాళ్ళ నుంచి 1500 రోజులు చేశాము, కానీ ఇక మా వల్ల కాదు, ముఖ్యమంత్రిని మార్చాలని కోరుకుంటున్నాము. సేవ అమరావతి రైతుల పోరాటం 1500 రోజులుగా పూర్తి చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మొట్టమొదటి మాట తప్పిన ఏదైతే ఉందో ఈ అమరావతి రాజధానికి ఇచ్చిన రైతులకు ఇచ్చిన మాట, మేము 1500 రోజుల నుంచి కూడా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. అయినా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన్ని ఏ రోజు కూడా పట్టించుకోవడం లేదు. అసైన్ రైతులు కవులు చెల్లిస్తా అన్నాడు, కవులు చెల్లించలేదు. ప్యాకేజీ ఇస్తా అన్నాడు, ప్యాకేజీ ఇవ్వలేదు. ఆ రోజు ఏం చెప్పాడు అసెంబ్లీ సాక్షిగా? నేను కూడా ఆమోదిస్తున్నాను, 33,000 ఎకరాలు భూమి ఇస్తే నేను కూడా ఆమోదిస్తున్నాను అని అసెంబ్లీ సాక్షి చెప్పాడు. ఈ రోజు కూడా మేము చేసే పోరాటం కూడా ఆయన ఏలంగా మాట్లాడుతున్నారు. ఒక మంత్రి 30 ప్రాంతం అన్నాడు, ఒక మంత్రి ఎడారి అన్నారు, ఒక మంత్రి శ్మశానం అన్నారు. ఈ శ్మశానంలోనే మీరు కూర్చొని అధికారం చలాయిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము భూములు ఇచ్చి వచ్చినవంట రోడ్ల మీద పడి అడుక్కునే స్థితికి తీసుకొచ్చావు. మేము పాదయాత్రలు చేస్తే రోడ్డు మీద భోజనాలు చేసావు, మమ్మల్ని పాదయాత్ర చేయలేదు. నువ్వు ఈ రోజు కూడా జగన్మోహన్ అనే వ్యక్తి చెబుతున్నాడయ్యా, మేము ఎంతమంది ప్రాణాలు అర్పించారు రాజధాని కోసం, వాళ్ళందరూ కూడా నీకు సత్తులై పడతారు. ఏంటంటే 2024లో నీవు గద్దె దింపే టైం వస్తుంది. రాష్ట్ర ప్రజలు, రాజధాని ప్రజలు మొత్తం కూడా కలిసి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుక్కొని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి మేము చేసుకోదా కూడా మేము వదిలిపెట్టమని కూడా ఇదే హెచ్చరిక అని చెప్పేసి జగన్మోహన్ హెచ్చరిస్తున్నాం. రాజధాని లేని రాష్ట్రంగా చేసింది. ఈ రాష్ట్రానికి వెన్నెముక అమరావతి, రాష్ట్ర సంపద కూడా అమరావతి. కానీ వచ్చిన ప్రభుత్వం 3 రాజధానులని నాటకం. తప్పు కదా అది. అందరూ 69,000 ఎకరాలు, 1 కాదు 2 కాదు, ప్రపంచంలోనే లేనటువంటి అమరావతికి భూములు ఇచ్చిన రైతులు మేమందరం. మా రైతులు మా బంధువులు అందరూ ఉన్నారు దీంట్లో. అందరూ ఈ యొక్క 3 రాజధాని గొడవతోటి మా రాజధానిని ఇలా అయిపోయింది. కానీ ఇక్కడ మంచి రోజులు వస్తాయి. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది ఇదే రాజధాని ఇక్కడే ఉండాలి, రాజధానిని పూర్తి చేయాలని చెప్పి కూడా చెప్పింది. అందువల్ల మేము దానివల్ల కొంత రైతులు అందరూ ఇబ్బంది లేకుండా అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పేసి మేము ఆనందంగా ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వాలు చేసినటువంటి దాని వల్ల అనర్థాలు ఏర్పడ్డాయి.